మీనా విషయంలో ప్రభావతి ఆ మీనాకి ఎంత తలపొగరు, నాతోనే నన్నే ఎదిరించి మాట్లాడుతుందా? పెళ్ళవ్వని దాని మెడలు వంచుతాను అనైతే చెప్తూ ఉంటే, ఇక కామాక్షి ఏం వంచుతావో ఏమో! ఆ పిల్ల గడుసు పిండంలాగుంది. నిన్ను బాగా ఆడుకుంటుందిలే. అయినా పక్కింటి వాళ్ళ గొడవలు వింటూ ఉంటే మనసుకెంత ప్రశాంతంగా ఉంటుందో అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి నా మాటలు నమ్మడం లేదా? పద నా కొడుకు దగ్గరికి తీసుకొని వెళ్తాను అని మనోజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, అది చాలా ముదురు పిల్ల ఆ పిల్ల. అసలు ఎంత మాట్లాడింది నన్ను అంటే, "సరే పెళ్ళవ్వని అమ్మ, దాని పని నేను చెప్తాను. నీ కాళ్ళ కింద పడేస్తాను" అనైతే చెప్తూ ఉంటే, "చూసావా కామాక్షి, నా కొడుకు నా మాట తప్ప ఇంకెవరి మాట వినడు. నా కొడుక్కి నేనెంతంటే అంతే. నా కొడుక్కి నేనంటే ప్రాణం" అనేది చెప్తూ ఉంటాడు. ఇక మనసులో మాత్రం ఎక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రవి వచ్చి బాలు గురించి చెప్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అన్నయ్య స్టేషన్‌లో ఉన్నాడు అనైతే చెప్పడంతో సత్యం చాలా బాధపడిపోతాడు. ఇదేంట్రా పెళ్లి టైంలో ఇలా అయింది. వాడు లేకపోతే నాకు చాలా వెల్తీగా ఉంటుందిరా అనేది చెప్పడంతో, రంగారావు ఉండి నేను వెళ్ళి మాట్లాడతాలేరా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పని ఆ కానిస్టేబుల్స్కి అయితే ఫోన్ చేస్తారు. వాళ్ళేమో డబ్బులు డిమాండ్ చేస్తారు. సరే 10,000 ఇస్తాం సార్, ఒక పావు గంటలో వదిలేయండి సార్, వాళ్ళ అన్నయ్య పెళ్ళుంది అని అయితే చెప్పడంతో, సరే డబ్బులు పంపించేసేయండి, మేము ఆ అబ్బాయిని పంపించేస్తాం, ఒక పావు గంటలో వచ్చేస్తాడనైతే చెప్తాడు. ఇక మీనా పెళ్లి మండపానికి అయితే వస్తుంది. ఇక సత్యాన్ని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తుంది. మామయ్య గారు, మా నాన్న ఫోటోని ఇక్కడ పెడతానండి, మా నాన్నే వచ్చి పెళ్లి చూస్తున్నట్టు అనిపిస్తుంది, మా నాన్న చివరి కోరిక అదనేది చెప్పడంతో, సరే అమ్మా నేనే పెడతాను అని చెప్పని, నాకు కూడా ఇది సంతోషమే అమ్మా, ఎందుకంటే మీ నాన్నకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటున్నాను అన్నట్టు నాకు అనిపిస్తుంది అని అయితే చెప్పి, ఆ ఫోటో అక్కడ పెట్టి కొన్ని పూలు ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ప్రభావతికి చూపిస్తూ ఉంటాడు. చూడే నీ కోడలు ఎంత కళగా ఉందో, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది మొహంలో అనేది చెప్తూ ఉంటే, "ఆ! పడుతుంది పడుతుంది. లక్ష్మి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా ఉంటే మొహంలో లక్ష్మి కళ పడుతుందంట ఈయనకి" అనైతే అనుకుంటూ ప్రభావతి మీనాని చూస్తేనే కాస్త కోపంగా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లిపీటల మీదేమో మీనా కూర్చొని ఉంటుంది. పూజారేమో పెళ్ళికొడుకుని తీసుకొని రండి అని చెప్తారు. ఇక రవి ఏమో ఇక మనోజ్‌ని తీసుకొని రావాలి అన్నట్టు లోపలికైతే వెళ్తాడు. ఇంకా అక్కడే జరుగుతుంది. ఆయన ఏమో లెటర్ రాసి పారిపోయి ఉంటాడు.